నేటి వాగ్దానము యెషయా 61:4 చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైపోయిన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపించుదురు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో మళ్ళీ తిరిగి దేవుడు దాన్ని అనుగ్రహించాలని కోరుచున్నాడు. పూర్వ వైభవం అంటారు. పూర్వ వైభవం అంటే ఒకప్పుడు అందరూ సాక్ష్యం చెప్తున్న వారు బాగా ప్రార్థించేవారండి, ఒకప్పుడు మంచి విశ్వాస జీవితం జీవించేవారు, ఒకప్పుడు ప్రార్థన మానకుండా చర్చికి వెళ్ళేవారు, ఒకప్పుడు దేవుణ్ణి హత్తుకొని బ్రతికారు. మరి ఇప్పుడు దేవునికి దూరం అయ్యారా? విశ్వాస జీవితంలో వెనకబడ్డారా? అవనన్నట్లయితే విశ్వాస జీవితం రిస్టోర్ చేయబడాలి, ప్రార్థన జీవితం రిస్టోర్ చేయబడాలి, మరలా మీరు తిరిగి కోలుకోవాలి అన్నది దేవుని చిత్తం. ఒకప్పుడు పరిశుద్ధంగా ఉండేవారు, ఇప్పుడు అపరిశుద్ధతలు ఉంటే అది దేవుని చిత్తం కాదు. అపరిశుద్ధులు అయి అపవిత్రులుగా బతకాలంటే సాతాను యొక్క కోరిక. దేవుని కోరిక ఆయన పరిశుద్ధులు కనుక మనమును పరిశుద్ధులమై ఉండాలని కోరుతున్నాడు. మరి ఒకప్పుడు పరిశుద్ధ జీవితం కోల్పోయి ఉంటే అడగండి, ప్రభా నా పరిశుద్ధ జీవితం మళ్ళీ తిరిగి రిస్టోర్ చేయండి. ఆయన పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు. పోగొట్టుకున్న జీవితం ఇలా ఉంటుంది. ఆత్మీయతను కోల్పోయినా, ప్రార్థన జీవితం కోల్పోయినా, దేవునితో నడిచేటువంటి విశ్వాస జీవితంలో కొంతమంది ఆత్మీయ జీవితం ఇలా ఉంది. నెరి విడిచినటువంటి భూమి వలె, ఎండిపోయిన చెట్టు వలె, ఏమాత్రం నీడ కానీ పచ్చదనం కానీ లేనటువంటిది, పువ్వు కానీ ఫలము కానీ లేనటువంటి జీవితం. అంటే ఉన్నది అని పేరు తప్ప ఆ చెట్టుకి ఎటువంటి ఉపయోగం లేదు. అది నేల అనే పేరు తప్ప దాని మీద చిన్న ఒక గడ్డి పీస కూడా, గడ్డి పెరగ కూడా మొలిసే అవకాశం లేదు. లోకాశల వెంట వెళ్తే ఇలా అయిపోతుంది జీవితం. వీటి వెంట పోయిన వాళ్ళ జీవితం ఇలాగే ఉంటుంది. ఒకప్పుడు పచ్చని చెట్టు వల్ల ఉన్న శాంసన్ నేత్రాశ కొరకు వెళ్ళగా అతను బ్రతికి ఇలా అయిపోయింది. కళ్ళు తీసివేయబడ్డాయి, చేతులు బంధించబడ్డాడు. ఎవరో గారెలు చేసుకుని తింటారంట, వారు తినే గారెల కొరకు పిండి రుబ్బాలి. ఆ పిండి రుబ్బే పనంతా ఈయనకి ఇచ్చారు. దేవుని దాసుడు, దేవుని చేత ఓడబడాల్సిన వ్యక్తి, అన్యజనులు వారేదో తినడానికి ఈయన పిండి రుబ్బడమా? ఎంత ఘోరమైన పరిస్థితి అండి. ఇటువంటి స్థితి శాంసన్కి ఎందుకు వచ్చింది? శరీరాశ వెంట, నేత్రాశ వెంట వెళ్ళాడు. దేవుని వెంట నడవలసిన ఈ భక్తుడు, దేవుని ఆత్మను కలిగిన ఈ వ్యక్తి దేవుని ఆత్మను పక్కన పెట్టాడు. దేవుడు దేవుడు అని ప్రార్థనకి చాలే, నా భక్తి సరిపోతుందిలే, ఇప్పుడు నాకేం కాదు, దేవుని అభిషేకం నా మీద ఉంది, నో ప్రాబ్లం అని చెప్పి అనుకుంటూ నెమ్మదిగా జారి వెళ్ళాడు. ఒక్క రోజులో జరగల, స్లోగా స్టార్ట్ అయింది ఆత్మీయత కోల్పోవడం. వెంటనే వెనుతిరగాల్సింది. అమ్మ ద్వారా, నాన్న ద్వారా, భక్తుల ద్వారా, పరిశుద్ధుల ద్వారా గద్దించబడినా అసలు మనసు మార్చుకోలే, నాకు లోకమే కావాలని. లాస్ట్గా అతని పరిస్థితి ఈ విధంగా మారింది. దేవుని బిడ్డలారా, ఆఖరి నిమిషంలో ప్రార్థన చేస్తాడు. దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా, ఇదిగో ఈ శాంసన్ అనేటువంటి నీ దాసుని నేను దారి తప్పాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగితే మళ్ళా ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు లాస్ట్ మినిట్లో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అతను ఏదైతే అడిగాడో దానికి జవాబునిస్తాడు, రెండంతల బలాన్ని మళ్ళీ తిరిగి ఇస్తాడు. అందుకే దేవుని సన్నిధిలో మొరపెట్టండి, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోదేవా, నా జీవితం ఇలా ఉంది, ఇలా ఉండడం నీ చిత్తం కాదు కదా, మేము ఏ విషయంలో ఇలా ఎండిపోవడం నీ చిత్తం కాదు నాయన, ఎండిపోయిన స్థితి నాకు వద్దు. నాకు కానీ, నా కుటుంబంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, ఆత్మీయతలో కానీ, భక్తిలో కానీ, విశ్వాస జీవితంలో కానీ, అంతేకాదు ప్రార్థనా జీవితంలో కూడా ఎండిపోయిన స్థితి నాకు వద్దు ప్రభా. కొంతమందికి ప్రార్థన చేయాలన్నా ప్రార్థన రావట్లే, విశ్వాసం కోల్పోయారు. తిరిగి మళ్ళీ దేవుడు మిమ్మల్ని చిగురింప చేయనుగాక ఇలా చేస్తాడు దేవుడు. ఆయన విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తే అక్కడ ఎండిన స్థితి తొలగిపోయి ఇటువంటి స్థితికి వచ్చేస్తుంది, రిస్టోర్ చేయబడ్డాం. ఏంటా రిస్టోరేషన్ అని చూస్తే ఇదిగోండి ఇలాంటి స్థితి నుండి ఈ స్థితిలోకి రావడం. ఇటువంటి నెరవేర్చిన భూమి, పచ్చదనం లేనటువంటి చెట్టు, ఎండిపోయిన స్థితి, ఇలాంటి స్థితి మీకు ఎవరికైనా ఉంటే ఎండిపోయిన స్థితి అడగండి, మొరపెట్టండి, దేవునితో పోరాడండి ప్రార్థనలో, నన్ను క్షమించు ప్రభా అని ఈ మాటలు పట్టుకుని మొరపెడుతుండగా ఈ స్థితిలో, ఎండిపోయిన స్థితి నుండి దేవుడు మిమ్మలను చిగురించి పచ్చని చెట్టు వలె, ఫలాలు కలిగిన చెట్టు వలె మిమ్మలను దేవుడు చిగురింపజేసి వర్ధిల్ల చేయును గాక. దట్ ఈస్ కాల్డ్ రెస్టారేషన్. నయమాను గురించి మనం విన్నాం, పరాక్రమశాలి, అన్నీ ఉన్నాయి ఆయనకి, కానీ ఇంటికి వెళ్ళి చూస్తే డ్రెస్ తీగానే కుళ్ళిపోయిన శరీరం, అంటే కుష్ఠరోగంతో ఎక్కడ చూసినా ఇబ్బంది, బాధ, చిల్లపెంగులతో గీక్కుంటూ బాధపడుతూ, ఏమిటి నాకు ఈ పరిస్థితి అని బాధపడతా. బయటకు వస్తే పరాక్రమశాలి, అందరూ సెలెక్ట్ కొడతారు, సార్ బాగున్నారని చెప్పి అందరూ కూడా గొప్ప హోదా,
ఇతను బయటికి చూసిన వాళ్ళందరూ కూడా ఎక్కడ లేని మర్యాద ఇతనికి, కానీ లోపల లోపల కుమిలిపోతున్నాడు, లోపల లోపల ఏడుస్తున్నాడు. బయటికి మాత్రం నవ్వుంది, మంచి పేరుంది, ప్రఖ్యాతులు ఉన్నాయి. కానీ ఇంటికి వెళ్తే రహస్య జీవితంలో వేదన, ఒంటరితనం, బాధ. క్షణక్షణం నా జీవితం ఏమైపోతుంది, మరణానికి దగ్గర అవుతున్నానా, నా బ్రతికి ఇంతేనా, పరాక్రమశాలి అని బయట భజన చేశారు. ఎందుకు? నాకు ఉపయోగపడిన పరాక్రమశాలి ఆ పేరు నాకెందుకు, నాకు మనశ్శాంతిని ఇవ్వని పేరు నాకెందుకు అని బాధపడుతుండగా ఒక పరాక్రమశాలి ఎలీషా దగ్గరికి వెళ్ళి అతను చెప్పినట్టుగా దేవుని మాటకు లోబడి యోర్దాను నదులు 7 మార్లు మునగమంటే ఒక్కొక్కసారి మునిగాడు, బాగుపడలా. పక్కన పనివాడినాడు, సార్ మాటి మాటికి చూసుకుంటారే, దైవజనుడు చెప్పింది 7 మార్లు. 7వసారి మునిగి లేవగానే పసిబిడ్డ చర్మం వల్ల అతని జీవితం మారిపోయింది. శరీరం చర్మం అంతా కూడా ద ట్రాన్స్ఫర్మేషన్. పసిబిడ్డ చర్మం వల్లే అతను స్వస్థపడ్డాడు. యోబు జీవితం కూడా రిస్టోర్ చేయబడింది. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో he was lost everything, he was hero yesterday, today he became a zero, but still he prayed to God. నిన్నటి వరకు హీరోగా ఉన్న వ్యక్తి మరుసటి రోజున జీరోగా మారిపోయాడు కనుక అతను ప్రార్థన మానలేదు. 42వ అధ్యాయం 10 నుండి 15వ వచనం చదువుతుండగా అతను ప్రార్థించగా దేవుడు అతను కోల్పోయినవన్నీ తిరిగి అతనికి దయచేశాను. అతని చర్మరోగం తొలగిపోయింది, పోగొట్టుకున్న ధనమంతా కూడా తిరిగి వచ్చింది, తను పోగొట్టుకున్న సమస్తం తిరిగి వచ్చింది. పిల్లలను కూడా కోల్పోయాడు, పిల్లలు కూడా తిరిగి దేవుడు దయచేశాడు. అతను పోగొట్టుకున్నవన్నింటిలో దేవుడు 2 అంతలు తిరిగి ఇచ్చాడు. ఒకసారి చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. గాడ్ ఈజ్ రిస్టోర్డ్ జోబ్స్ లైఫ్ డబుల్. ప్రార్థనలో కనిపెట్టినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు ప్రభు చెప్పిన మాట, మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడిని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చెడ పురుగులను, నా మహాసైన్యము తినివేసిన సంవత్సరములు పంటను మీకు మరలా ఇత్తును. తినివేసిన అంటే చీడ పురుగుల వల్ల, గొంగళ పురుగుల వల్ల రకరకాలుగా నష్టపోయిన మీ జీవితాల్లో ఆ పంటను తిరిగి మీకు ఇస్తాను అంటున్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ రెస్టోరేషన్. అంటే ఏదైతే మీరు పోగొట్టుకున్నారో, మీ జీవితంలో ఏదైతే మీరు నష్టపోయారో అవన్నీ తిరిగి మీకు దేవుడు ఇస్తాను అంటున్నాడు. ఎంత నమ్ముతున్నారు దేవుడు నాకు తిరిగి ఇస్తాడని? ప్రభు కృప వల్ల మీరు ఆ రెస్టోరేషన్ పొందుదురుగాక. మీరు పోగొట్టుకున్న స్థితి అంతా కూడా తిరిగి ప్రభు మీకు సమృద్ధిగా యేసు నామములో మీకు దయచేయబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. Father, I pray for them right now, whoever lost everything in their life, let everything be restored back in the name of Jesus Christ. నీ ప్రజలు కోల్పోయిందంతా కూడా తిరిగి పొందుకునే కృపనిస్తాను వాగ్దానం చేశావు. ఇదిగో మీ పంటను తిరివేసిన పురుగులు పోయిన మీ పంట మళ్ళీ తిరిగి మీకు ఇస్తానని వాగ్దానం చేశావు. దైవాన్ని యొక్క కుష్ఠరోగం తొలగించి అతని శరీరాన్ని స్వస్థపరిచావు. మిరియాముకున్న కుష్ఠరోగాన్ని తొలగించి ఆమె శరీరం మళ్ళా తిరిగి స్వస్థపడేలా చేశావు. ఎవరైతే సీరియస్ కండిషన్లో బాధల్లో ఉన్నారో, వారు పోగొట్టుకున్నారని, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని ఎండి పని స్థితిలో ఉన్నట్లయితే, నా ప్రభు నీ కనికరం చొప్పున ఆ ఎండిన స్థితి తీసివేయమని ఆయన తిరిగి పచ్చని స్థితి వారికి దయచేయండి, పచ్చని అభివృద్ధి వారికి దయచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఏదో ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. వారి కుటుంబాల్లో అభివృద్ధి చూడాలి, వారి ఆత్మీయతలో అభివృద్ధి, వారి విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో గొప్ప అభివృద్ధిని అనుగ్రహించి దీవించమని, బలపరచమని, ఈ వాగ్దానం నెరవేర్చమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. 3 రోజుల ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు ఆన్లైన్లో. తేదీలు ఫిబ్రవరి నెల 8, 9, 10 తేదీలలో, గురు, శుక్ర, శనివారాలలో. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి ప్రారంభమగును. సిస్టర్ శైలాపాలు గారి యూట్యూబ్ ఛానల్లోను, జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించగలరు. అభిషేకంతో కూడిన శక్తివంతమైన వాక్య సందేశాలు, ప్రవచన వాక్కులు,
శ్రేష్టమైన దేవుని వాగ్దానాలు, లైఫ్ చేంజింగ్ టెస్టిమోనీస్ మరియు ప్రత్యేక ప్రార్థనలు దేవుని సన్నిధిలో గడిపే అద్భుత అవకాశం. ప్రపంచ దేశాల నుండి, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి లక్షలాది మంది ప్రజలు పాల్గొని దీవించబడుచున్నారు. మీరును కుటుంబాలుగా పాల్గొని దైవాశీర్వాదములు పొందండి. ముఖ్య గమనిక: ఆఖరి రోజు ఉపవాస ప్రార్థన ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ కేజీఆర్ గార్డెన్స్ లో జరుగును. డోంట్ మిస్ ఇట్. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి పరిసర ప్రాంతవాసులకు శుభవార్త. లైఫ్ చేంజింగ్ రివైవల్ ప్రత్యేక ఉపవాస ప్రార్థన పండుగ. తేదీ ఫిబ్రవరి నెల 9వ తేదీ, 2వ శుక్రవారం. సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. స్థలం గ్లోబల్ ప్రేస్ స్టేడియం, GPS గండిగుండం నియర్ పెందుర్తి, విశాఖపట్నం. ప్రత్యేక వాక్య సందేశం మరియు ప్రత్యేక ప్రార్థనలు, అభిషక్తులు, అంతర్జాతీయ వర్తమానికులు, దైవజనులు డాక్టర్ PJ స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారులచే. ప్రత్యేక గమనిక: పరీక్షలకు సిద్ధపడుతున్న అన్ని తరగతుల విద్యార్థుల కొరకు దైవజనులు డాక్టర్ PJ స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారు ప్రత్యేక ప్రార్థనలు చేసినారు. గమనిక: పెందుర్తి జంక్షన్ నుండి గ్లోబల్ ప్రేస్ స్టేడియం వరకు ఉచిత బస్సు సదుపాయం కలదు. ప్రార్థన అనంతరం ప్రేమ విందు కలదు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు, మీ కుటుంబం అంతటికి ఇదే మా ప్రత్యేక ఆహ్వానం. మరిన్ని వివరములకై 7799902101 7799902102. డోంట్ మిస్ ఇట్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీకు ఇచ్చిన వాగ్దానము జెనసిస్ చాప్టర్ 12:2, ఆదికాండం 12:2. నీవు ఆశీర్వాదకరంగా ఉండు. యూ విల్ బి అ బ్లెస్సింగ్ టు అదర్స్. మీకు, మీ కుటుంబానికి, ఇతరులకు కూడా బ్లెస్సింగ్గా మీరు ఉండబోతున్నారు. దేవుడి ఈ వాగ్దానంతో మిమ్మల్ని దీవించి బలపరిచి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. May the Lord continue to bless you as your husband and wife, as you celebrate and glorify God. The favor of God be upon you. మీ అక్కర్లే ఉన్న ప్రభు తీర్చునుగాక. మీకు వాగ్దానం జోషువ చాప్టర్ 3:5, యెహోషువ 3:5. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను. మీ కుటుంబంలో అద్భుత కార్యాలు జరుగునుగాక. ది లార్డ్ విల్ డూ అమేజింగ్ థింగ్స్ అమాంగ్ యూ. మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించి దంపతులని మిమ్మలను ఆదర్శ దంపతులుగా చేసి ఆయన మహిమ పొందునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మనకు దేవుడిచ్చిన ఈ కృపావార్త, ఈ వాగ్దానాన్ని మనతోనే ఉంచుకోకుండా మీకు తెలిసిన ప్రతి కాంటాక్ట్కు షేర్ చేయండి.